శ్రీ మహాభారతం 25వ భాగం. శ్రీ మహాభారతంలో కథలు. జరాసంధుడు. ఒకప్పుడు బృహద్రథుడనే రాజు మగధ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతను గొప్ప పరాక్రమశాలి. 3 అక్షౌహిణుల బలంతో శత్రువులందర్నీ జయించాడు. కాశీరాజు కుమార్తెలైన కవలలిద్దర్నీ పెళ్లి చేసుకున్నాడు. ఎంతకాలం గడిచినా అతనికి సంతానం కలుగలేదు. దేవతలను పూజించాడు. బ్రాహ్మణులను ఆదరించాడు. మునిముఖ్యులను అర్చించాడు. ఎవరే పుణ్యకార్యం చెబితే అదల్లా చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. పిల్లలు లేక సిరి, రాజ్యవైభవాలన్నీ వ్యర్థమనుకుని బృహద్రథుడు భార్యలిద్దర్నీ వెంటపెట్టుకుని తపోవనానికి బయలుదేరాడు. అలా వెడుతూ ఉండగా ఒక గున్నమామిడి చెట్టు నీడలో నిష్ఠతో తపస్సు చేస్తూ దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న చండకౌశిక మహాముని వారికి కనిపించాడు. ఆ మునిని నిరంతర నియమనిష్టలతో మహారాజు సేవించాడు. చండకౌశికుడు ప్రసన్నుడై కావలసినదేదో అడగమన్నాడు. మహాత్మా, నాకు సర్వసంపదలు ఉన్నాయి కాని సంతానం లేదు. పుత్రులు లేనివాళ్లకు ఉత్తమగతులు అభించవని మీ బోటి పెద్దలు చెబుతారు. తపస్సు చేద్దామని వస్తుంటే మహానుభావులైన తమరి దర్శన భాగ్యం కలిగింది. భగవంతుడే తమ రూపంలో నన్ను కరుణించాడనుకుంటున్నాను. నాకు పుత్రులు కలిగేలా వరం ప్రసాదించండి అని వేడుకున్నాడు బృహద్రథుడు. ఆ ముని అతన్ని కరుణించి ధ్యానంలో నిమగ్నమయ్యాడు. కొంతసేపటికి ఒక చక్కని మామిడి పండు చెట్టు నుంచి రాలి కిందపడింది. ముని కళ్ళు తెరిచి ఆ పండును మంత్రించి మహారాజుకి ఇచ్చాడు. ఆ ఫలం వల్ల పండంటి కొడుకు పుడతాడని చెప్పాడు. బృహద్రథుడు మహదానందంతో ఆ ఫలాన్ని తీసుకుని కళ్లకు అద్దుకున్నాడు. రాజధానికి తిరిగి వచ్చి ఆ పండును రెండుగా చీల్చి 2 భార్యలకు ఇచ్చాడు. వాటిని తిని రాణులిద్దరూ గర్భవతులయ్యారు. వాళ్లకు ఒక అర్ధరాత్రి వేళ ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక చెవి, ఒక కాలు ఉన్న శరీర ఖండాలు పుట్టాయి. అవి చూసి రాణులిద్దరూ భయపడిపోయారు. ఈ మనుష్య ఖండాలను మహారాజుకు ఎలా చూపించడమా అని సిగ్గుపడి దాదులను పిలిచి ఆ రెంటినీ అవతల పారేయమని చెప్పారు. దాదులు వాటిని తీసుకువెళ్లి దూరంగా పారేశారు. ఆ ప్రదేశంలో జర అనే రాక్షసి రాత్రివేళలో సంచరిస్తూ ఉండేది. అది ఆ శరీర ఖండాలను చూసి తనకెవరో ఆహారం వేశారు కాబోలనుకుని ఆ రెండింటినీ దగ్గరకు చేర్చి పట్టుకుంది. వెంటనే ఆ 2 శరీరఖండాలు అతుక్కుని ఒక చక్కని బాలుడయ్యాడు. వాడు వజ్రకఠిన శరీరంతో ఆ రాక్షసి కూడా ఎత్తలేనంత బరువై గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు విని అంతఃపురంలోని పరిచారికలంతా పరిగెత్తుకొచ్చారు. ఆ పసివాణ్ణి జర చేతుల్లోంచి లాక్కుని ఆ రాక్షసిని వధించి రాజభవనానికి తీసుకువెళ్లారు. అప్పుడు జర స్త్రీరూపం ధరించి, మహారాజా, నేను రాక్షసకాంతను. నా పేరు జర. మీ పట్టణంలో రాజభవనానికి కొంచెం దూరంగా 4 దారులు కలిసే చోట నివసిస్తున్నాను. ఈ వేళ ఎవరో ఈ మనుష్య శకలాలను నేను తిరిగే ప్రాంతంలో పారేశారు. విధివశం వల్ల ఆ 2 ఖండాలు నా చేతుల్లో కలుసుకుని ప్రాణం పోసుకున్నాయి. ఈ బాలుడు తయారయ్యాడు. వీణ్ణి తీసుకో. చాలా రోజుల నుంచి మీకేమీ మేలు చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఇన్నాళ్లకిది సమకూడింది అని పరిచారిక చేతుల్లో ఉన్న బాలుణ్ణి తీసుకుని రాజుగారికి అందించింది. అమ్మా, నేను చేసిన సపర్యలకు సంతోషించి ఒక మునీశ్వరుడు నాకీ బాలుణ్ణి ప్రసాదించాడు. ఇప్పుడు నువ్వు మళ్లీ తిరిగి ప్రసాదించావు. మా వంశం ఉద్ధరించడానికి వచ్చిన దేవతవు కాని నీవు రాక్షస స్త్రీవి కావు. నీచేత సంధించబడ్డాడు కనుక వీడికి జరాసంధుడని పేరు పెడతాను అంటూ బృహద్రథుడు ఆ రాక్షసిని సత్కరించాడు. జరాసంధుడు అల్లారుముద్దుగా పెరుగుతున్నాడు. ఒకనాడు ఆ పిల్లవాణ్ణి చూడటానికి చండకౌశికుడు వచ్చాడు. మహారాజు ఆయనను భక్తితో పూజించి కొడుకును చూపించాడు. ఆ మహర్షి పసివాణ్ణి ఎత్తుకుని, వీడు కుమారస్వామి వెలే శక్తి సంపన్నుడవుతాడు. సాక్షాత్తు పరమేశ్వరుడికే సన్నిహితుడు అవుతాడు. ఎంతటి బలవంతులైనా వీణ్ణి ఎదిరించి జయించలేరు. గ్రహాలలో సూర్యుడిలా, రాజేంద్రులలో వీడు తేజస్వియై ప్రకాశిస్తాడు. దివ్యాస్త్రాలేవీ వీడి శరీరాన్ని ఛేదించలేవు. సకల మహీపతుల సంపదలు వీడి హస్తగతమవుతాయి అని ఆశీర్వదించాడు.
తరువాత కుమారుడు పెద్దయ్యాక అతన్ని రాజ్యాభిషిక్తుణ్ణి చేసి బృహద్రథుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. ధర్మరాజా, విన్నావా? జరాసంధుడు అలా ఆ మునీంద్రుడి ప్రభావం వల్ల అనంత శక్తి సంపన్నుడై బలగర్వితుడయ్యాడు. అతన్ని ఆయుధ విద్యలో ఎవరూ జయించలేరు. అందుకని భీమసేనుడే మల్లయుద్ధంలో వాణ్ణి మెళకువగా చంపాలి అని కృష్ణుడు జరాసంధుని జన్మవృత్తాంతాన్ని ధర్మరాజుకు చెప్పాడు.